పోలీసులు నిర్బంధించి కొట్టి చంపేసి బూడిద కూడా లేకుండా చేశారనేది అసలు ఎంత తీవ్రమైన సంచలనం. కానీ ఇప్పుడు చివరికి వస్తే అది ఎంత కామెడీ అయిపోయిందో. హైకోర్టులో జరుగుతున్న విచారణలు, మరీ ముఖ్యంగా సాయికృష్ణ వాళ్ళ తల్లి గారి రకరకాల ఏమంటారు ట్విస్టులు, ఇవన్నీ చూస్తే బాబోయ్ అనిపిస్తుంది. అటువైపు కీలక నిందితుడబడే సిఐ నాగరాజు అరెస్ట్ చేసి 40 రోజులు దాటిపోయింది. నిన్న ఫస్ట్ టైం కస్టడీలోకి తీసుకొని విచారించారు. కానీ పొద్దున్నే పత్రికలు చూసినాం అనుకుంటే నాగరాజు మౌనం. సిఐ నాగరాజును సాయికృష్ణ నువ్వు ఎందుకు నిర్బంధించారని ప్రశ్నిస్తే మౌనం. బాడీ ఎక్కడుందంటే మౌనం. బూడిద లేకుండా చేశారంటే మౌనం. సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బంద్ చేశారు అంటే మౌనం. అప్పుడు సిబ్బంది ఎవరెవరు ఉన్నారు స్టేషన్లో అంటే మౌనం. ఇదంతా ఊహించినదే. ఆయన పొసగుచ్చినట్లు అంతా చెబుతారా? ఏదో కంప్లీట్గా ఒక ప్లాన్డ్గా పోతూ ఉన్నారు అని చెప్పి ఒక అనుమానం జనంలో ఉంది. ఇప్పుడు ఫైనల్గా ఏం తేలుస్తారు ఏంటి? ఇంకో 6 రోజుల విచారణ, మరి ఏం జరుగుతుందో తెలియదు. అన్నిటికీ ఇప్పటికైతే మౌనం 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 అంట. రెండో రోజు ఏమైనా మౌనంలో నుంచి ఏమైనా అప్డేట్స్ ఉంటాయేమో చూడాలి. మరొక పక్క ఇక్కడ హైకోర్టులో సాయికృష్ణ వాళ్ళ తల్లి, అమ్మో నిజంగా ఇంకా వీళ్ళ తల్లిగారు హైకోర్టులో కొన్ని అద్భుతాలు, కొన్ని డ్రామాలు ఆవిష్కరిస్తూ ఉన్నారు. మొదటేమో హెబియస్ కార్పస్ పిటిషన్, దానికి అనుబంధంగా సిబిఐ విచారణ. ఆ తర్వాత ఏమో నాకు ఏ విచారణ వద్దు అంటారు. నాకు సిబిఐ విచారణ వద్దు అన్న పిటిషన్ నేను వేయలేదు, న్యాయవాది రిత్విక నా ప్రమేయం లేకుండా వేసింది అని చెప్పి ఆమెను తొలగించి వాసుదేవుడు న్యాయవాది అని ఇంకో పిటిషన్ వస్తుంది హైకోర్టు దగ్గరికి. ఇదేదో సీరియస్ విషయం తేల్చాలని చెప్పి హైకోర్టు అనుకుంటే నిన్న మళ్ళీ ఆ రిత్విక ఆమె వాసుదేవుడు ఇద్దరు వచ్చారట. మళ్ళీ ఆమె సాయికృష్ణ తల్లిని అడిగితే ఎవరు కావాలి మీకు అని అంటే నాకు ఈ వాసుదేవుడు ఎవరో తెలియదు అంటే నాకు దూర బంధువు మాత్రమే, తెలియదు కదా దూర బంధువు. ఏదో తెల్ల పేపర్ మీద సంతకం పెట్టమన్నాడు, సంతకం పెట్టినా తెల్ల పేపర్ మీద సంతకం పెట్టమంటే పెట్టేసిందంటే ఈవిడ పెట్టినా వచ్చేసి న్యాయవాది నేనే ఉంటానని చెప్పి ఇక్కడికి వచ్చి పిటిషన్ వేసి నాకు తెలియదు అన్నదట. నేను రితికానే కొనసాగిస్తున్నాను.